దీనులు కనుకనే ప్రార్థించుతున్నారు. నేను రాక గమనించకున్నాడే. నాత మీరు ఎల్లప్పుడూ దీనాలాభముల ఆలకింపుచున్న ఆనందముచే అడగంటవలసిన దేవా. దేవి దీనులను రక్షించుటనే మన ధర్మము కదా దేవి. నాథ ప్రాణేశ్వర మీరు నిత్యానంద స్వరూపులు కదా. మీ భార్య లక్ష్మి చెంత ఉండగా ఏ దీనుని కొరకు మీరు ఆ వేదన పడనేలా. లక్ష్మి నాథ ప్రాణేశ్వర లక్ష్మి దీనులపై దయానుభూతి భాగ్యవంతులకు కదా ఉండవలేను. లక్ష్మి అదియునుగాక హృదయేశ్వరి తెలిపదా ఉదమున నాకున్న బలము మాత్యములెల్లం మొదలగు వారియు భక్తుల మొరలెల్ చోటకో మనతో మోదంబో గలాగో. దేవి ప్రాణేశ్వర దయా లేనివాడు దాసులను ఎట్లు కాపాడగలడు. నాకున్న బలము మహాత్యము ఐశ్వర్యములు భక్తులను రక్షించుటకే శ్రమముగా నున్నది. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుటకే నా విధిగా నున్నది కదా దేవి. నేను ఇందాకను వేచియున్నను నన్ను నుండి రారారణ చేస్తున్నాడే. నాథ ప్రాణేశ్వర ప్రజలు లక్ష్మి కటాక్షంచే సర్వ సౌఖ్యములు అనుభవింపుతుండగా నిరంతరము మీ సాన్నిధ్యములో నేను చులకనగా అయితిని కదా దేవి. నాథ ప్రాణేశ్వర దేవి అది ఏమి నీ మాట. నిన్ను చులకనగా చూచితినా. ఇతడు బ్రహ్మకల్లను రజోగురుడు, శివుని కళ్ళను తామసగురుడు. ఇట్టి వానికి ప్రాచిత్తము వనరించవలయను.
నేడు ఎందులకో నా కుడి కన్ను అదురుచున్నది. ఓహో వారి మానవత్వ ప్రబోధకారు. భక్తి జ్ఞాన వైరాగ్యములు పట్టు తప్పి ధిక్కరల పాదము చేత దిగులు నేల మాలిని మాయని పీజాచబలములు దండము ధరించు నేను ఓరి హరి పాదము ఎంతయు నొచ్చెనో బాధలు చెందెనో బట్టి నొచ్చెద తెమ్ము పాదములం. అయిపోతుంది అతని గురించి ఎంత కూర్చోయి పవలించు మయ్యా ఓమునంద పవలించు మయ్యా మీరు వాని పాదములు ఒత్తుటకేమి? ఆ దుష్టుని దురాగతము ఏమి? లక్ష్మి లక్ష్మి చిన్ని పాపడు దన్నిన చెరుడు తడగో తల్లిదండ్రులు ముద్దీడు చుండును అఖిల లోక పరతత్వములతోడను. జయ వెంకటేశ్వర స్వామి నా పాదనేత్రము అంతరించినది. నేటితో నా గర్వము అణిగిపోయినది. దేవాతిదేవ మహానుభావ శాంతామూర్తులైన మిమ్మూరగా పరాభవించితివి. నన్ను రక్షించుము స్వామి, నన్ను రక్షించు. క్షమించుటకేమున్నది? బుద్ధి కర్మానిసారి అని వినలేదా? ఓరి పాపాత్మ కఠినాత్మ కన్ను మిన్ను కనుక నా భవిష్యత్
కృష్ణ స్థానమగు నా నాతుని వక్షము దాటి కలకాలము మునర్చితివా? లక్ష్మి శాంతిము శాంతిము. ఓరి పాపాత్మ, నీవిక వైకుంఠమునకు తిరిగి కాను మోపకుందు వాక, నీచపు జాతిలో పుట్టి కష్ట మందులు వాక. ఎంత పొరపాటు భక్తులు. భక్తులు నాకు అతి ప్రియులని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది కదా. లక్ష్మి ఏమి నీ భార్య కంటే అనుకున్నా మళ్ళీ ఏమి నీ భార్య కంటే నాత ఏమి నీ భార్య కంటే ఆ భృగువే ఎక్కువైనడా? అట్లయినా నీకు కూడా దూరం అయ్యి పోయేదగాక. లక్ష్మి నీ స్థానం ఉన్నది కదా. లక్ష్మి లక్ష్మి శాంతింపు శాంతింపు. దేవి దేవి ఆగుము ఆగుము. దేవి ఆగుము ఆగుము, నా మాట వినుము లక్ష్మి. స్వామి వైకుంఠవాస హరి హరి ఓ శ్రీ హరి
నీకు ఈ వినియోగము కల్పించిన మూర్ఖుండను నన్ను క్షమించుము స్వామి, నన్ను క్షమించుము. నాయన బుద్ధదేవా, స్వామి వైకుంఠవాస, స్వామి పరాత్పర. భృగుమునేంద్ర, లక్ష్మి శాపంబుచే నిన్ను శపింపజేసి నన్ను విడనాడి పోయినది. స్వామి వైకుంఠవాస, భృగుదేవా, తప్పరా శ్రీ లక్ష్మీ శాపము చెప్పుము శ్రీహరే. ఇక చెప్పుము శ్రీ హరే.
స్వామి వైకుంఠవాస, దేవాది దేవ, నేను వచ్చిన కారణము ఏమిటి అంటే భూలోకమ్మున పాప భారము ఎక్కువైనందున మా తల్లియగు జనని భూదేవి భీతి కృతమయ్యి కృషించుచుండెను. తత్పర్యార్థమున మేము ఋషిపుంగవులము అంతయు కూడి ఒక యజ్ఞము వనరించితిమి. ఆ యజ్ఞ ఫలము నీవు అనుభవించి భూలోకవాసులను మమ్ములను తరింపజేయుము స్వామి. భూదేవి పాప భారము తీర్థము తండ్రి. భృగుదేవా, నాయన వైకుంఠవాస, ఆ ధరణిలో శ్రీ పారుపల్లి రాముడానే నిలిచెదా. ఆ రాముడానే నిలిచెదా. ఆ ధరణిలో శ్రీ పారుపల్లి రాముడానే నిలిచెదా. పరమమునెంద్రులు మీరలు మరియును నే తెలపుతుంటే చింతిల్లాబోకు. 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 చింతిల్లాబోకు.
స్వామి ఎప్పుడు ఏమి జరుగునో ఎవరికి తెలియదు. నీ మనసులో చింతిల్లబోకు, సంతోషముగా వెళ్ళిరమ్ము. స్వామి పరాత్పర భృగుదేవా, స్వామి వైకుంఠవాస తల్లివి తండ్రివి నీవే, చల్లగా కడు ద్రవ్యము సంగతాతవు నీవే, నిర్మలముగా మమ్మేలము మహాత్మా సర్వలోక విధాతవు, నిన్ను దండిన పాపము రింతయగునా స్వామి, నా తప్పులు క్షమించుము స్వామి. భృగుదేవా లెమ్ము. భృగుదేవా స్వామి చింతిల్లకు భృగుదేవ వంతు నగల కర్మములు వసుధాస్థలిలో రవ్వంతయు లేకుండగా ఎవరు దాపింపలేరు పాదను నకు సీతారామౌలే.
దేవేంద్ర, నీవు చింతించిన లాభము లేదు. ఎప్పుడు ఏమి జరుగునో జరగక మానదు. నీవు సంతోషముగా వెళ్ళిరమ్ము. జై వెంకటేశ్వర స్వామివారికి జై. మరి ఈ యొక్క భృగుమహర్షి శాపం ఇచ్చిండు. ఆ యొక్క లొల్లి పని చేయాలి ఇంకా. మరి ఆ శంకరునికి నీకు ఈ ప్రపంచం లోపల కలియుగమంతం వరకు నీ లింగానికే పూజింతుడు గాక, అర్ధనారీశ్వరుడు అవుదు గాక అని చెప్పి ఆ శంకరునికి శాపం ఇచ్చిండు. మళ్ళా ఎవరు? భృగుమహర్షి. ఎందుకంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉన్నప్పుడు ఈయన పోతే పలకరియలేదు అని చెప్పి, అందుకే ఇప్పుడు ఏమైందంటే ఈ కలియుగం లోపల ఎక్కడ చూసినా ఏడ చూసినా మరి ఆ యొక్క శంకరుంది విగ్రహ రూపం లేదు, లింగమే ఉంది. ఏడవైనా లింగానికే పూజ చేస్తాం. ఎవరు? ఆనాడు ఆ యొక్క భృగుమహర్షి ఇచ్చిన శాపం నుండి మరి ఆ బ్రహ్మలోకం చేరి ఆ బ్రహ్మదేవుని దగ్గర వెళ్తే అక్కడ ఆయన పలకరించలేదు అని చెప్పి ఆ బ్రహ్మజ్ఞ ఎప్పుడు గాని కలియుగాంతం వరకు నీవు ఈ ప్రపంచం లోపల నీ గుళ్ళు గాని గోపురములు గాని నీకు పూజలు గాని లేకుండా అని చెప్పి శాపం ఇచ్చింది. ఎవరు? భృగుమహర్షి. ఆ భృగుమహర్షి ఇచ్చిన శాపం వల్లనే ఈ రోజు ఈ ప్రపంచం లోపల బ్రహ్మదేవుని గుళ్ళు లేవు, పూజలు లేవు. మరి ఆ బ్రహ్మదేవునికి ఇచ్చిన శాపం ఎట్లయితుందో ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినంటే ఈ భృగుమహర్షికి నీవు నీ వంశంలోని వారందరూ దరిద్రులు అవుతారు కాక అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఈయనకి ఇచ్చిండు. ఆ తర్వాత శంకరుని దగ్గర వస్తే శంకరుడు ఈయనకేం చెప్పిండంటే, అయితే ఆ యొక్క శంకరుని దగ్గర వెళ్ళినప్పుడు ఆ శంకరుడికి ఈయనకు శాపం ఇచ్చాడు. ఎవరికి? ఈ భృగుమహర్షికి. నీవు 3 పుష్కరాంతములు అష్టకష్టములు అందుదుగాక నీచపు జాతిలో పుట్టుదుగాక అని చెప్పి ఆ శంకరుడు శాపం ఇచ్చిండు. నీచపు జాతి అంటే కొన్ని ఉంటాయి జాతి, ఆ జాతిలో ఉడుదుగాక అని చెప్పిండు. ఎవరికి? భృగుమహర్షికి. నీచపు జాతి అంటే ఏంలే, లంబాడి జాతిలో ఉడుదుగాక అని చెప్పిండు. ఎవరికి? భృగుమహర్షికి. ఆ భృగుమహర్షే రేపు వచ్చే మళ్ళీ రేపు నుండి బావాజీగా పుడతాడు. అది ఇంకా ముందల కథ ఉంది కాబట్టి నీచపు జాతిలో అంటే లంబాడి జాతిలో ఉడుదుగాక అని చెప్పి శాపం పెట్టిండు. ఎవరు? శంకరుడు. ఎందుకంటే మేమిద్దరం భార్యాభర్తలు ఉన్నప్పుడు నీవు వచ్చినందుకు కోపం మీద ఆయనకు శాపం పెట్టాడు. 3 పుష్కరాంతములు అంటే మరి 12 సంవత్సరాలకు 3 పుష్కరాంతములు అంటే 36 సంవత్సరములు. 12 ఏళ్ళు అంటే ఒక పుష్కరాంతము. 36 సంవత్సరాలు నువ్వు అష్టకష్టం ముందుదు కాక అని చెప్పి శంకరుడు చెప్పిండు. మరి ఆ శంకరునికి ఈయన భృగుమహర్షి శాపం ఇచ్చిండు. నీకు కానీ లింగానికే పూజించరు, నీకు ఎక్కడైనా నీ విగ్రహ రూపం ఎక్కడ లేకుండా కాక అని చెప్పి అక్కడ శాపం ఇచ్చిండు. ఆ ఇద్దరు అయిపోయిన తర్వాత మరి వైకుంఠం పోయిండు. ఎవరు? ఈ భృగుమహర్షి. వైకుంఠం మరి ఇద్దరు అయిపోయినారు. ఇంకా మరి విష్ణుమూర్తి ఉన్నాడు. ఆ విష్ణుమూర్తి దగ్గర పోయి ఈ యజ్ఞ ప్రసాదం మరి ఆయనకు అర్పించి మా తల్లి అయిన భూదేవి పాపభారం తక్కువ చేద్దామని చెప్పి పాపభారం మోయకుండా ఆయనకు చెప్దామని చెప్పి పోయిండు. పోతే అక్కడ ఉన్నటువంటి విష్ణు లక్ష్మి ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు వైకుంఠంలో ఏకశయ్య పైన ప్రజలను చూసుకుంటూ ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దీనులు వేడుకున్న ఆలాపన చూసుకుంటూ వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఆనందంగా ఉన్నారు. చేయపైన ఉన్నారు. అక్కడ ఈ భృగుమహర్షి వాళ్ళు ఉన్న వైకుంఠానికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి విష్ణు లక్ష్మి పోయినైనా భృగుమహర్షి పోయినైనా వాళ్ళు ఇద్దరు చూస్తలేరు. వాళ్ళ సంతోషం మీద వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికి నాకు కొంత మరి చెప్పడానికి టైం లేదు, కథ మీకు చెప్తుంటే అదేంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరు వచ్చిపోతే నాకేమి, ఎవరుంటే నాకేమి, మా ఇద్దరు సంతోషం మాకుంటే సార్ అట్లా కొంతమంది ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నది. ఇప్పుడు అయితే ఎవరుంటే నాకేమి, ఎవరు వచ్చిపోతే నాకేమి, మేము మంచిగా ఉంటే చాలనే ఆలోచనతో కొంతమంది నడుస్తున్నారు. అట్లా ఆ విష్ణు ఏం చేసినట్టే ఆనాడు కలిగినటువంటి సంసారమే ఈరోజు కలిగింది. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ప్రపంచం ఏ విధంగా అయితే నడుస్తుందో ఆనాడు పెట్టిందే ఈరోజు జరుగుతున్నది. ఎందుకంటే అప్పుడు మరి విష్ణు లక్ష్మి, పార్వతి పరమేశ్వరుడు, మరి బ్రహ్మ సరస్వతి. అయితే వాళ్ళు ఉన్నటువంటి దానికి ఏమైందంటే వాళ్ళ ముగ్గురిగిన ఎవరి పాలన వాళ్ళు చేస్తున్నారు. అంటే ముందు జీవించేది ఎవరంటే మరి రాసేది ఎవరంటే బ్రహ్మ. ఎవరి పనులకు ఉంది ఆ బ్రహ్మ రాసిన రాత. అందుకే ఏం చెప్పానంటే బ్రహ్మ రాసిన రాత తుడిసే చెడిపోదని చెప్పి అందుకే ఈ బ్రహ్మ రాస్తాడు. రాసినాక మరి పుట్టించే రాత రాసే, కానీ తినడానికి తిండి, మరి ఉండడానికి, మరి బతుకుదెరువు చేయడానికి కానీ మనిషి బతకాలని సంరక్షణ చేయడానికి ఎవరంటే విష్ణుదేవుడు.
వాళ్ళిద్దరు బాధ అయిపోయినాక ఈయన ఏం చేస్తాడంటే మరి ఉన్నటువంటి జీవిని నడిపిస్తాడు. ఏ విధంగా నడిపేయాలంటే ఆ బ్రహ్మ ఏ విధంగా రాసిండో అట్లా నడిపిస్తాడు. ఆ విధంగానే నేను మంచి ధనవంతుని కావాలంటే కాడు ఆ బ్రహ్మ నాడు రాసింటాడు. ఏం రాసిందో అదే నాకు జరుగుతుంది. ఇప్పుడు నేను ధనవంతుని కావాలంటే కాడు ఆ బ్రహ్మ రాసిన లెక్క మీద విష్ణుదేవుడు నడిపిస్తాడు. అట్లా నడిపించుకుంటూ ఈ ప్రపంచాన్ని మొత్తం సాధన చేసుకుంటూ ఆ విష్ణు నడిపిస్తుంటే ఆ లక్ష్మి విష్ణు ఇద్దరు కూర్చున్నప్పుడు ఈ యొక్క భృగు మహర్షి పోయిండు. పోతే అదేంటంటే ఆయనకి ఏంటంటే లక్ష్మి చూడు అక్కడ ఈ ప్రపంచంలో జనులు అంటే ప్రజలు ఎవరి పనులలో వారు అంటే ఎవరి పనులు చేసుకుంటూ ఎంత లయకారం లోపల ఉన్నారు, ఎంత అందంగా కనిపిస్తున్నది చూడు అని చెప్పి ఆ యొక్క విష్ణు భార్యకి చెప్తున్నాడు. ఎవరికి? లక్ష్మికి. అప్పుడు ఆమె అంటుంది లక్ష్మీదేవి, నాథ ప్రాణేశ్వర, ఈ ప్రజలు దీనులు కనుకనే మనల్ని తలవకుంటే మరి ఎవరిని తలుస్తారు? మనకు వీళ్ళే మనల్ని తలుచుకున్న వారికి ఎవరైతే మనల్ని తలుచుకుంటారో వాళ్ళ కష్ట విషయాలు కలగజేయాలి, వాళ్ళని సుఖంగా పెట్టాలని చెప్పి లక్ష్మి చెప్తుంది. అప్పుడు ఆ విష్ణు ఏమంటాడు, ప్రాణేశ్వరి లక్ష్మి, ఈ ప్రజలకు ఎంత కల్పియాలనో అంతే ఉండాలి. ఎక్కువ ధనం ఇచ్చిన మదం ఎక్కువై మనల్ని మరుతురు అంటాడు. అవును, ఎందుకంటే ఈ ప్రజలకు ఎంత ఇయ్యాలో అంతే ఇయ్యాలి. ఎక్కువ తక్కువ ఇస్తే ధనం ఇచ్చిన మదం ఎక్కువై మనల్ని మరుతురు అంటున్నాడు. అంటే వీళ్ళకి ఎంత ఇయ్యాలి అంతే ఇయ్యాలి దేవి, నీకు తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అట్లా చెప్పుకుంటూ వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఆ యొక్క భృగు మహర్షి ఏమంటున్నాడు, అవురా నేను వచ్చిన నిరాధారణ చేయించున్నాడే, నన్ను చూడకుండా భార్యాభర్తలు యథార్థంగా కూర్చున్నారు, మరి నేను వచ్చిన రాక గమనించకున్నాడు. వీడు బ్రహ్మ కన్నా తామసగుణుడు అంటే బ్రహ్మనే అంటే బ్రహ్మ కన్నా తామసగుణుడు, శంభుని కన్నా హీనమైన గుణుడు. అంటే ఇద్దరు వాళ్ళకన్నా ఇంకా వాళ్ళు కనీసం లేచి పలకరించింది, అంతకన్నా ఈయన ఏమంటలేడు, పలకరిస్తలేడు, ఏమి గర్వమా అని చెప్పి ఆ భృగు మహర్షి కోపం వచ్చి ఆయన ఏం చేసిన కోపం వచ్చి ఆ యొక్క లక్ష్మీ విష్ణు ఇద్దరు ఆ ఏకశయ్యపై మంచిగా పవలించి వాళ్ళ సంతోషాలు అక్కడ జనాల్ని అడవిలో పక్షులను కనుక్కుంటూ చూసుకుంటూ యథార్థంగా ఉన్నప్పుడు ఆ విష్ణుమూర్తి పోయి ఆ యొక్క విష్ణుని అది భృగు మహర్షి విష్ణుని కూర్చున్నప్పుడు పోయి తన్నిడు. కోపమైన పోయి ఏమిరా నీ గర్వం ఇంత మదంకారమా అని చెప్పి పోయి ఆ కూర్చున్న ఏకశయ్య పై నుండి తన్నిడు. తన్నేసరికి అప్పుడు ఆ యొక్క విష్ణు దిగ్గున లేచి ఆ కిరీటం కింద పడిపోయింది. ఎవరిది? విష్ణుది కిరీటం కింద పడ్డది. కింద పడి ఆయన కిందికి పడ్డాడు. కింద పడేసరికి అప్పుడు ఆ పక్కన లక్ష్మి దిగ్గున లేచింది. లేచి ఏమి నాత ఆ దుష్టుని రోగాతమేమి, వాడు నా పవిత్రమైన స్థానము. అంటే లక్ష్మిది ఎక్కడ ఉంటుంది ఆమె స్థానం అంటే ఎదలోపల. ఇప్పుడు మనం చూస్తాము వెంకటేశ్వరుని ఫోటో చూసినప్పుడు లక్ష్మి ఎదలు ఉంటుంది. అంటే విష్ణుమూర్తి ఎదలోపల ఆమె స్థానం అన్నట్టు. లక్ష్మి స్థానం ఎక్కడంటే ఎదలోపల. నేనున్నటువంటి స్థానము ఆ భృగు మహర్షి సన్యాసి వాడు తన్ని అకలంక మహర్షి అంటే పవిత్రమైన స్థానాన్ని అపవిత్రం చేసిండు కాబట్టి నాకు ఉండడానికి స్థానం లేదుగా, నేను ఉంటలేను, నేనున్న స్థలం అనేది అన్నిండు కాబట్టి నేను ఇక్కడ ఉంటలేను అని చెప్పి ఆ లక్ష్మి ఆ విష్ణుని విడిచిపెట్టి నేను తక్కువ నీకు భృగువు ఎక్కువనా నీవు నేను ఉంటలేనని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఎవరు? లక్ష్మీదేవి. వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క భృగు మహర్షి ఏమంటున్నా అంటే, స్వామి విష్ణుదేవ, నేను తన్నిన పాపం ఎట్లా పోవునని చెప్పి పరిష్కారం ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి ఎవరిని విష్ణుని అడిగింది. అయితే అప్పుడు ఆ విష్ణు ఏం చేసినంటే, ఓ భృగుమునేంద్ర నీవు చింతించకు, ఎవరికి ఎప్పుడు ఏం జరగాలి నా జరుగుతుంది కూర్చో అని చెప్పి ఆ భృగు మహర్షిని కూర్చోబెట్టాడు. మళ్ళా అతన్ని కూర్చోబెట్టి ఎందుకంటే కూర్చోబెట్టి నా భృగు మహర్షి నీవు తంతే నా ఎదమిన అన్నేవు కానీ నాకు దెబ్బ తాకలేదు, నీ కాలుకి ఎంత బాధ ఎంత వచ్చానో ఎందుకంటే ఆ విష్ణుకు తెలుసు ఆ భృగు మహర్షికి 3 కన్నుల వాడు కాబట్టి 3వ కన్ను కాలుకున్న కన్ను తీసినంత వరకు ప్రపంచంలో ఎవరు ఆయనకు అడ్డం లేరు, ఎవరు ఆపలేరు ఆయన. ఆ విష్ణుకు తెలుసు వీని కన్ను ఎట్లా వీకేయాలి, ముందు వీని కన్ను వీక్తేనే వీని మదాంకారం వంగుతుంది, అప్పుడు ప్రపంచంలో ఏం బెక్క చేయగలుగుతారు, వీని కన్ను తీయాలని చెప్పి ఆ విష్ణుమూర్తి ఏం చేసినంటే, ఓ భృగుమునేంద్ర తంతేదంతివి నా ఎదకేం కాదు కానీ నీ కాళ్ళు నొచ్చే కదా అని చెప్పి కూర్చోవు స్వామి కూర్చో అని చెప్పి కూర్చుని పెడతాడు కుర్చీ మీద. ఎవరిని? కాళ్ళు విసుకుతాడు. భృగు మహర్షిని కూర్చోబెట్టి ఆ యొక్క విష్ణు ఏం చేస్తాడంటే, స్వామి నీ కాళ్ళు నొచ్చే సుధం నొక్కుతో ఒత్తుతా పడని చెప్పి కాళ్ళు ఒత్తుకుంటూ ఆ మాత్రం కన్ను వీకేస్తాడు. 3వ కన్ను ఆ భృగు మహర్షి కన్ను వీకేస్తాడు. పీకేసే వరకు అప్పుడు ఆ భృగు మహర్షి కిందికి పడతాడు. హా స్వామి ఎంత పని కదా, నేను మదంకారం చే
కన్నుమిన్ను గానక నిన్ను తన్నిన పాపం నాకు ఎట్లా రీత్యాగును స్వామి అని చెప్పి అప్పుడు మళ్ళా భృగు మహర్షి లేచి ఆ విష్ణు కాలు పట్టుకుంటాడు. అప్పుడు ఆ విష్ణు ఏమంటాడు, భృగుదేవ జరిగిన దానికి చింతించకు, ఎవరికి ఎప్పుడు ఏం జరగాలి నాకు జరుగుతుంది. నీవు తన్నందుకు నేను లక్ష్మి శాపం పెట్టే ఎవరికి? భృగు మహర్షికి. ఓరి నీచపు జాతిలో పుట్టి నీవు అష్టకష్టం ఉండదు గాక నాలేక అని చెప్పి ఆమె లక్ష్మీదేవి శాపం పెట్టింది. అప్పుడు ఆ విష్ణు ఏం చెప్తా అంటే, నాయన భృగు మహర్షి నీ శాపము నా లక్ష్మి పోయింది కదా, నా తల బాధ రెండు ఒకటేసారి నివృత్తి అవుతావి, నీవు యథార్థంగా ఉండా అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షికి చెప్తాడు. విష్ణుదేవుడు చెప్తాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోయినాక మరి లక్ష్మి విష్ణు ఇద్దరు ఆమె అంత కామేవా, ఈయన భృగు మహర్షి తనినందుకు ఈయన మరి ఆ భృగు మహర్షి ఎక్కడ వెళ్ళిపోతాడు, ఇంకా విష్ణు ఎవరికి కలుస్తాడు, ముందలేం కదా. అయితే బ్రహ్మరాశి రాత చూసిపోదు. అది ఎందుకంటే అప్పుడు జరిగిన ఆ పెట్టిందే ఈరోజు మనకు జరుగుతున్నది అంతే. మనము ఇక్కడ తెల్లాలు వలుతున్నాము, మనకు వలుతున్నాం అంటే కుర్చీలు వలుతున్నాం అంటే మనకు ఆ రాత రాసిండు. అది మనం రాసింది అంటే ఒక చిన్న ఒక కథ వచ్చి అది బ్రహ్మదేవుడికి ఒక కొడుకు పుట్టినట. అయితే ఎవరికి ఎప్పుడు సచ్చేది ఎప్పుడు అతనే రాసేది, అతనికి లేక ఒక కొడుకు పుట్టినట బ్రహ్మదేవునికి. కొడుకు పుడితే అతను కొడుకు తొట్లే చేయాలి కదా, అందరిలాగా సాంప్రదాయపరంగా తొట్లే చేసుకుంటూ పేరు పెట్టాలి కదా. నీకు ఇన్ని రోజులు ఆయన ఉంటాయి, ఇన్ని రోజులు ఉంటాయి చెప్తారు కదా. అయితే అందరికి ఋషులకు అందరికి చెప్పుకుంటూ వచ్చిండు. అయితే నీవేం అడిగినావు స్వామి, అందరికి నీవే కదా, నీకు ఈ 10 రోజులకి ఇన్ని రోజులకి నీకు సమాప్తి అయితే చెప్తావు కదా, మరి నీ కొడుకుకి ఎప్పుడు ఎన్ని రోజులు బతుకుతాడు అంటే అడిగిండ్రు. అయితే అతనే చెప్పిండు, సూర్యచంద్రాదులు ఏమే పంతులు సూర్యచంద్రాదులు, సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు అప్పుడే నా కొడుకు జీవి లేదు అంతవరకు బతుకుతాడు. అయితే ఆ తొట్లకి అందరికి చెప్పిండు, సూర్యునికి చంద్రునికి ఇద్దరికి చెప్పలేడు. వాళ్ళిద్దరు కలిసి జీవి అవుతుంది కదా చెప్పలేడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇంత బ్రహ్మదేవుడు అందరికి బ్రహ్మ రాత చూసినాడు, అదే మర్చిపోయింది కదా లొల్లిలా చెప్పుట మర్చిపోయిన మన భోగతో ఏమనుకుంటారు చెప్పి సూర్యుడు వచ్చిండు. ఇక్కడికి వెళ్ళి చంద్రుడు అని ఏమనుకున్నాడు, పెద్ద మనిషి తొట్లే పెట్టుకున్నాడు, ఎవరికి మర్చిపోయిండు వచ్చి చేయొచ్చు పోదామని చెప్పి మనం చెప్పి అతను అనుకున్నాడు చంద్రుడు. అయితే ఆ తొట్లలోకి ఇద్దరు వచ్చి కలిసింది కదా, వాళ్ళిద్దరు ఎప్పుడైతే కలిసిండ్రు అప్పుడే బాణం పోయింది బ్రహ్మదేవుని కొడుకుది. అంటే కొన్ని అట్లా జరుగుతాయి దాన్ని మనం ఏమనికి రాదు, బ్రహ్మరాశ చూడితే పోదని అట్లా అతనే చెప్పిండు, సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడే నా కొడుకు బాణం పోతాడని చెప్పిండు. కలిసిండ్రు అప్పుడే పోయింది. జయ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి. స్వామి భృగుదేవా, స్వామి స్వామి వైకుంఠవాస, ఈశా మహేశ్వర ప్రభు లోక రక్షక జగత్తేశ, లోకేశ పరమేశ, ఏ తీరుగా పొగుడుదునో కారుండ విధిలో.
స్వామి లక్ష్మీపతి, ఎన్ని విధముల పొగిడినను నా మనసు కుదుటపడుట లేదు. ఇక నేను భూలోకమునకు వెళ్ళి యజ్ఞఫలము తమరికి అందగించినట్లు మునులకు వివరించెదను. భృగుమునేంద్ర, స్వామి. శుభము కలుగుగాక. ఇక పోయిరమ్ము, భూలోకమున నీ కొరకు మునులు వెదిరి చూచుతున్నారు. ఇక వెళ్ళిరమ్ము భృగుదేవా. జై వెంకటేశ్వర స్వామివారికి
ధన్యవస్మి స్వామి. స్వామి వైకుంఠవాస, భృగుదేవా, ఏమి చేతు శ్రీరమావరా శ్రీవాసుదేవ, ఏమి చేతు శ్రీరమావరా జయ వెంకటేశ్వర శ్రీవాసుదేవ, ఏమి చేతు ఏమి చేతు ఎరుల చేతు ఎవరు తీయరు నాకు ఏమి చేతు ఎరుల చేతు ఎవరు తీయరు నాకు స్వామి నన్ను సారెకు భగవాని ఎదుట సారి పడిన విధము దోచే సారెకు భగవాని ఎదుట సారి పడిన విధము దోచే సర్వసాక్షి దేవరావయ్యా శ్రీవాసుదేవ, సర్వసాక్షి దేవరావయ్యా సర్వసాక్షి దేవరావయ్యా దాని రంగే భగవదాత దైవమాని తల్లిదండ్రి గురుదాత దైవమాని నమ్మియుంటే ఉల్లమందున కఠిన శ్రీవాసుదేవ, ఉల్లమందున కఠిన శ్రీవాసుదేవ, ఉల్లమందున కఠిన ఆ ప్రేమతో శ్రీ వెంకటేశ్వర భజన మండలి తోడు మరలు ప్రేమతో శ్రీ వెంకటేశ్వర భజన మండలి తోడు మరలు
లాభము లేదు. ఇక వెళ్ళి రమ్ము. స్వామి వైకుంఠవాస స్వామి ధన్యవస్మి స్వామి ధన్యవస్మి. నిన్ను ఎన్ని విధములా పొగిడినను నా మనసు కుదుట పడుట లేదు. నేను భూలోకమునకు వెళ్ళేదను. యజ్ఞఫలము తమరికి అందగించినట్లు వివరించి తెలిపెదను. భృగుమునీంద్ర శుభము కలుగాక. ఇక పోయిరమ్ము. ధన్యవస్మి స్వామి ధన్యవస్మి. చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా ఓ చందమామ, చల్లని నాథ ప్రాణేశ్వర, నాకిక తావు లేదు. ఈ నరహాదముని పాద తొడమైన పవిత్రమైనది. ఎక్కడ వచ్చుతున్నవారు, ఎక్కడ వచ్చుతున్నవారు మీరు చక్కగానే వెళ్ళేదాను సరగుణ మీరు. రక్కున వెల్లుడి మునికి మక్కువ పరిచయా దేవా
చెవును రవ్వంతలేక దేవాది దేవుడవు, నీకు తక్కువ ఏమున్నది? ఆ మౌనేశ్వరునకు పరిచర్యములు చేయుచు కాలము గడుపుకొనుము. అదినుగాక ఇటు వినుము. సుక్కలు నేలను రాలెను, చుక్కలు నేలను రాలెను, సూర్య చంద్రాధుల దారి దాపినను, దిక్కులు పిక్కటిల్లెను, జగతి ప్రళయార సంభవించినను, అక్కసులు చెందిరి హరిహరాదులు వచ్చి అడ్డగించినగా దక్కకని వెళ్ళేదాను, ఓతలము మార్గము చేరేదాను. నాత ప్రాణేశ్వర, నేనిది పోతున్నాను. లక్ష్మి లక్ష్మి, నా మనసు కష్టపెట్టి కోపం వెళ్ళిపోయితివా? వైకుంఠములో